హైదరాబాద్ నగరంలో పెట్రోల్ డీజిల్ కోసం వాహనదారులు క్యూ కట్టారు. ఇరాన్ యుద్ధ కారణంగా నిన్న మొన్నటి వరకు గ్యాస్ కోసం హైరాణ పడ్డ జనం ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కోసం బంకుల ముందు బారులు తీరుతున్నారు. కొన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉండటంతో మిగతా బంకుల్లో భారీగా క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఇంధనం దొరకదేమో అనే ఆందోళనతో వాహనదారులు ఒక్కసారిగా బంకులకు పోటెత్తడం, ప్రతి ఒక్కరూ తమ వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేయించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల బంకుల్లో ఉన్న నిల్వలు సాధారణం కంటే చాలా వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. హైదరాబాద్ నగరంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆ పెట్రోల్ బంకులు కొన్ని మూతబడుతున్నాయి. మరొక వైపు కొన్ని నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్, అదేవిధంగా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఎఫెక్ట్తో దేశవ్యాప్తంగా ఇప్పటికే ఒకవైపు గ్యాస్కి సంబంధించినటువంటి సరఫరా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్యాస్ సరఫరా ఇప్పుడిప్పుడే కొంచెం మెరుగవుతున్నటువంటి తరుణంలో తాజాగా ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ప్రధానంగా పెట్రోల్ డీజిల్ పైన పడిందా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకవైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పెట్రోల్ బంకులన్నీ కూడా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం ఒకవైపు యుద్ధం, మరొక వైపు కొత్తగా ఆయిల్ కంపెనీలు తీసుకొచ్చినటువంటి విధి విధానాలే అంటూ కూడా పెట్రోల్ బంకుకు సంబంధించినటువంటి యాజమాన్యాలు అన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా ఎందుకంటే ఇప్పుడు మార్చు ఎండింగ్, ఇయర్ ఎండింగ్ కాబట్టి ప్రధానంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలి. అదేవిధంగా కొత్తగా వచ్చేటటువంటి స్టాక్కి సంబంధించి అమౌంట్ మనీ కూడా వెంటనే పే చేయాలంటూ కూడా కొత్త విధానాలని తీసుకొచ్చింది. దీంతో నగరంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులన్నీ కూడా పాత బకాయిలు క్లియర్ చేయడంతో పాటు కొత్త స్టాక్కి అమౌంట్ పే చేయడానికి కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఈ పాత విధానాన్ని కొనసాగించాలి, కొత్తగా తీసుకొచ్చినటువంటి విధానాన్ని రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ని ప్రధానంగా పెట్రోల్ బంక్ యాజమాన్యాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు ఏదైతే అమౌంట్ పే చేయలేకపోతున్నటువంటి పెట్రోల్ బంకులన్నీ కూడా పూర్తిగా ఒకవైపు మూతపడుతున్నాయి. మరొకవైపు పెట్రోల్ డీజిల్ కొరత ఉన్నటువంటి వదంతులతో ప్రధానంగా ఇప్పటికే ఒకవైపు నో స్టాక్ బోర్డులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా గత అర్ధరాత్రి నుంచి కూడా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ కడుతున్నారు. ఈ సమయంలో ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ప్రతి వాహనదారుడు 100 నుంచి 200 రూపాయలు పెట్రోల్ కొట్టించేటటువంటి వాహనదారులంతా కూడా ఇప్పుడు ఫుల్ ట్యాంకు చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి స్టాక్ అంతా కూడా వెంటనే గంటల తరబడి గంటల్లోనే అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆ పెట్రోల్ బంకుల వద్ద స్టాక్ అంతా కూడా క్లియర్ అవ్వడంతో నో స్టాక్ బోర్డులు ఏర్పడుతున్నాయి. దీంతో ఒకవైపు పెట్రోలియంకి సంబంధించినటువంటి డీలర్స్ అసోసియేషన్ కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఎవరు కూడా అవసరానికి మించి పెట్రోల్ కొట్టించొద్దంటూ కూడా ఇప్పటికే ఒకవైపు పెట్రోల్ డీలర్స్కి సంబంధించినటువంటి సభ్యులతో కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ వాహనదారులు మాత్రం బయట వస్తున్నటువంటి వార్తలతో పానిక్ అవ్వడం, అదేవిధంగా మరొకవైపు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలతో వాళ్ళంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. దీంతోనే వారంతా కూడా పెట్రోల్ బంకులకి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పటికే మన దగ్గర 60 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు కూడా పెట్రోల్ బంకులకి క్యూ కట్టాల్సినటువంటి అవసరం లేదు. సరిపడా పెట్రోల్ మాత్రమే పోయించుకోవాలంటూ కూడా ఒకవైపు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ పెట్రోల్ బంకుకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఒకవైపు నో స్టాక్ బోర్డులతో పాటు అదేవిధంగా పెట్రోల్ బంకులు మూతపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఒకవైపు పెట్రోల్ బంకులు అదేవిధంగా మరొకవైపు మూతపడుతున్నాయి, మరొకవైపు నో స్టాక్ బోర్డులు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీకృష్ణతో నాగేంద్ర, హైదరాబాద్ ప్రైమ్9 న్యూస్.